పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీడు మండలం దుంపగడప ఉప్పుటేరు గట్టు వద్ద గంజాయి విక్రయిస్తున్న 5 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఆక్వీడు సిఐ కాళీచరణ్ తెలిపారు. వారి వద్ద నుండి 2.6 కేజీల గంజాయి, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. మారేడుమిల్లి నుండి గుర్తు తెలియని వ్యక్తి వద్ద కేజీ గంజాయి 5,000 కొనుగోలు చేసి ఆక్వీడు పరిసర ప్రాంతాల్లో కేజీ 10,000కు విక్రయిస్తున్నట్లుగా గుర్తించామన్నారు. అరెస్ట్ చేసిన 5 వ్యక్తులలో 3కి నేర చరిత్ర ఉందని అన్నారు. అరెస్ట్ చేసిన 5పై కూడా రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ హనుమంతు నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఐ గారు ఆ సమాచారం మేరకు వాళ్ళ సిబ్బందితో, అదేవిధంగా ఎంఆర్ఓ గారిని, మిగతా సిబ్బంది కూడా తీసుకువెళ్ళి అక్కడికి చూడగా అక్కడ 5 వ్యక్తులు గంజాయి కలిగి ఉన్నారు. వాళ్ళు ప్రశ్నించగా ఇలాగా ఏదైతే మారేడుమిల్లి వెళ్ళి దానిలో కీర్తిరాజు అనే వ్యక్తి మారేడుమిల్లి వెళ్ళి అక్కడ నుంచి గంజాయి కొనుక్కొచ్చి మిగతా 4 వ్యక్తులు కూడా పంచుకొని 5 వ్యక్తులు కూడా దాన్ని అమ్ముకునేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలిసింది. వాళ్ళు ఇమీడియట్గా ఎస్ఐ గారు మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేసి వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఎవరైతే మారేడుమిల్లి వెళ్ళారో బళ్ళారి కీర్తిరాజు ఇతని మీద గతంలో కూడా గంజా కేసు కదా UNDPS ఉంది. అదేవిధంగా కుమ్మరెడ్డి సత్యనారాయణ, దొమ్మర్ సత్య అంటారు కదా, ఇతని మీద కూడా గంజా కేసు లేదు, కానీ కైకలూరు, ఆకువీడు, చల్లపల్లి వీటిలో కొట్లాట కేసు, ఇటువంటి పలు కేసులు ఉన్నాయి. అదేవిధంగా సాకా సంజయ్ A3 ఇతని మీద కాలలో కొట్లాట కేసు, ఆకువీడు అటంపు మటర్ కేసు ఉంది. ఇది కాకుండా కొమ్ము పెద్దిరాజు, తోకల రాజు అన్న వాళ్ళు కూడా నేరచరిత్ర లేకపోయినప్పటికీ వీళ్ళు 5 కలిసి గంజాయి తక్కువ రేటుకి మారేడుమిల్లిలో దొరికితే తెచ్చుకొని ఇక్కడ వీళ్ళందరూ పంచుకొని అమ్ముకుందాం ప్లానింగ్తో స్కెచ్ చేసేది వీళ్ళందరూ. ఇందులో మెయిన్ కీర్తిరాజు ఎవరైతే ఉన్నారో అతను 24వ తారీఖు నాడు, ఈ నెల 24వ తారీఖు నాడు మారేడుమిల్లి వెళ్ళి అక్కడ గుర్తు తెలియని వ్యక్తి దగ్గర కేజీకి 4,000 చొప్పున 4,000 కేజీ చొప్పున 3 కేజీలను కొనుక్కొని రావడం జరిగింది. ఆ 3 కేజీలు వచ్చింది గంజాయి తీసుకుని వచ్చి ఇక్కడ 5 కూడా వాటాలు వేసుకోవడానికి ఇతను వెళ్ళే ముందే వాళ్ళ మనిషి 3,000 రూపాయలు ఇచ్చి అతను పంపించారు అతనికి. సో అది పంచుకునే క్రమంలో మనం క్యాచ్ చేయడం జరిగింది. ఈ రూపాయలు క్యాచ్ చేసిన తర్వాత NDPS యాక్ట్ నమోదు చేయడం జరిగింది, క్రైమ్ నెంబర్ 118/20 ప్రకారం. అదేవిధంగా వీళ్ళు ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ మీద కూడా రిమాండ్ కూడా చేస్తున్నాం. అంతేకాకుండా వీళ్ళ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ గంజాయి నివారణ కోసం అధికారులతో ఏమైతేనేమి చాలా పకడ్బందీగా చేయడం జరుగుతుంది. రీసెంట్గా గంజాయిని టెస్ట్ చేసి కిట్లు కూడా వచ్చాయి మాకు. ఎవరైతే ఓపెన్ ప్లేస్లో కానీ ఎక్కడ ఉన్నా ఇమీడియట్గా మనం వాళ్ళు గంజాయి కన్జంప్షన్ చేశారో లేదో తెలుసుకోవాలంటే ఇమీడియట్లీ మనం టెస్ట్ చేసి ఆ కిట్స్ ద్వారా ఇమీడియట్లీ కూడా మనకు పాజిటివ్ వచ్చిందంటే అతను డ్రగ్ తీసుకున్నట్టుగా ధృవీకరించి కేసు కట్టడం జరుగుతుంది. ఇందులోని భాగంగా ఈ కేసు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఈ ఐడి పార్టీ కానీ ఎస్ఐ గారు కానీ అందరూ కూడా చాకచక్యంగా వ్యవహరించి సమాచారం తెలుసుకొని మంచిగా క్యాచ్ చేసినందుకు మన ఎస్పీ గారు కూడా, అదేవిధంగా డిఎస్పీ గారు కూడా అభినందనలు తెలియజేశారు. సార్ వాళ్ళ దగ్గర నుంచి 2 కేజీల 600 గ్రాములు సీజ్ చేసి కూడా జరిగిందండి గంజాయి. అదేవిధంగా 4 సెల్ ఫోన్లు అండి అది మీడియేటర్స్ రిపోర్ట్లో జరిగింది, మీడియేటర్ సమక్షంలో జరిగింది. ఒకసారి ఆ పాయింట్ చెప్పండి.